వెల్కమ్ బ్యాక్ టు జూమ్డ్. న్యూస్ వినే ఉంటారు. ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ ని అరెస్ట్ చేశారు. ఇది చూసి చాలా మంది వావ్ సూపర్, దరిద్రుడికి దోల తీరాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇంకొంతమంది ఏంటండి అన్యాయం, డెమోక్రసీ ఏది అని పాపం వాళ్ళకేం తెలియనట్టు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ ఈ విషయాన్ని మనం లోతుగా చూస్తే ప్రశ్న రావణ్ అలాగే లెఫ్ట్ గ్యాంగ్ కలిసి దీనిలో కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు అండ్ దాని ప్రకారమే వెళ్తున్నట్టు కనబడుతుంది. అండ్ అదేంటి ఎందుకలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే, ఇతను చేసిన దానికి అరెస్ట్ చేశాక ఈ జడ శ్రవణ్ కుమార్ అనే లాయర్ సంహవ్ అతనికి బెయిల్ సంపాదించాడు. అండ్ బెయిల్ తీసుకొచ్చినందుకు ఈ ప్రశ్నగాడు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు, మనం చూసాం. సో ఇక్కడ మన జోసెఫ్ ఇమాజినేషన్ లో ఏం జరుగుతూ ఉంటుందంటే, సో ఇప్పుడు నేను ఒక మంచి స్లో మోషన్ లో కార్ ఎక్కి మా ఇంటికి వెళ్తాను అండ్ మన పిచ్చోళ్ళు వీడియో తీసేస్తారు. సో ఇదే ఒక పవర్ఫుల్ బీజిఎం వేసుకుని ఇంటికి వెళ్ళాక ఆ పొట్ట వెనక్కి లాగేసి ప్రశ్న ర్యాంపేజ్ పార్ట్ 2 ఆర్ పార్ట్ 2.0 అని వేసేసి కాసేపు సూట్ కానీ సెల్ఫ్ ఎలివేషన్ డబ్బాలు కొట్టేసుకుందాం అని అనుకుంటాడు. కానీ అలా బయటకు వచ్చి చెయ్యి ఊపినంత సేపు కూడా పట్టలేదు. మళ్ళీ పోలీసులు వచ్చేసి ఇతని మీద ఆల్రెడీ ఉన్న ఇంకో కేసు గురించి ఈసారి కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. అండ్ పోలీసుల ప్రకారం ఈసారి ఇతను ఇన్వెస్టిగేషన్ కూడా కోఆపరేట్ చేయట్లేదు అని తెలుస్తుంది. సో ఇప్పుడు మరి పోలీసులు ఏమన్నా కేరళ పద్ధతులు ఏమన్నా వాడతారేమో చూడాలి. సో ఇది ఇలా నడుస్తుండగా ఎక్కడ ఈ జోసెఫ్ అనే వ్యక్తి అందరి ముందు కమెడియన్ అయిపోతాడని చెప్పి వాళ్ళ టీం మెంబర్ పాపం చాలా కష్టపడి ఇతన్ని విక్టిమ్ లాగా ఒక పోరాట యోధుల్లాగా చూపించే ప్రయత్నం చేసింది. అండ్ ఆ ప్రయత్నమే ఈ వీడియో. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడవుతాడు. ఆ వేటగాడి రావాలి. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడవుతాడు. ఆ వేటగాడి రావాలి. ఈ వీడియోతో అతన్ని పోరాట యోధుని చేద్దాం అనుకుని పరోటాన్ చేసింది. బాగా చెప్పింది కదా. ఇన్ఫాక్ట్ ఆవిడ చెప్పింది కరెక్టే. వాడిని వాడే వేటాడేసుకునే తత్వం ఉంది కాబట్టే ఇలాంటి చెత్త వీడియోస్ చేస్తూ అందరికీ దొరికేస్తున్నాడు. కానీ ప్రకాష్ రాజ్, తులసి చందు, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సిజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిసి వీడిని పాపం వెనకాల పుష్ ఇచ్చి బలిపశవం చేశారు కదరా. సరే అసలు ఇవన్నీ కాదు కానీ అసలు ఏం జరిగింది, ఆ కేసు ఏంటి అనేది మాట్లాడుకుందాం. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత్ క్రిస్టియన్స్ మీటింగ్. ఏది దళిత్ క్రిస్టియన్స్ మీటింగ్ లో ఈ జోసెఫ్ ముగ్గురు వ్యక్తుల పేర్లు తీసుకొచ్చాడు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే రాధా మనోహర్ దాస్ గారి పేర్లు. సరేలే ఇంక తెలిసిందే కదా వీడు ఏదో అర్థం పర్థం లేకుండా అరుస్తాడు అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదో మాట్లాడారు అన్న స్టేట్మెంట్స్ ఏవో తీసుకొచ్చి ఆ లాంగ్వేజ్ తో ఇతని చెత్త బాడీ లాంగ్వేజ్ ని కూడా జోడించి రాధా మనోహర్ దాస్ మీద వదిలాడు. అంటే స్పెసిఫిక్ గా రాధా మనోహర్ దాస్ గారిని కొడతానంటాం, రోడ్డు మీద ఈడ్చికెళ్తానంటాం, ఇలాంటి మాటలతో పాటు స్పెసిఫిక్ డేట్ కూడా మెన్షన్ చేయడం, అదే 2029 అని. రాధా మనోహర్ దాస్ కొడక్కా దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చుపడుతున్నావు, ప్రభుత్వాలు మారతాయి కొడక, నీ పట్టలు పదేసి రోడ్డు మీద తొక్కి నారదిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, అలాగే తొక్కి నారదిస్తాను కొడక. 2029 గుర్తుగా పెట్టుకోండి, 2029. ఇప్పుడే అనుకోకండి, ఇతను పాస్ట్ లో కూడా ఇదే చేశాడు. ఇన్ఫాక్ట్ ఇంకా ఘోరంగా మాట్లాడాడు. నా కొడక పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకు తింటా నా కొడక, నాకు కనిపించావు నా కొడక, బూటు కాలతో కడుపులో తంతే నా కొడక, ఎవరు కొట్టగా నా కొడక నువ్వు తయారవుతున్నావు, నువ్వు తంతే నా కొడక, గోడకి పచ్చకళ్ళు పడినట్టు 2 ధనామని తన రాక్షసత్వాన్ని చూపించాడు. సో ఇక్కడ బుర్రవాడే ఏ మనిషికైనా అర్థమవుతుంది ఇది నార్మల్ క్రిటిసిజం అయితే కాదు, దీనిలో ఒక క్రిమినల్ ఇంటెంట్ కనపడుతుంది అని. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్, ఈ పర్టికులర్ కేసులో ఈ జడ శ్రవణ్ కుమార్ ఇతని బెయిల్ తెచ్చాడంట. ఇక్కడ నేను సర్ప్రైజ్ అయ్యింది ఇతనికి జడ అనే వ్యక్తి బెయిల్ తెచ్చినందుకు కాదు, కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసిన ఈ జోసెఫ్ కి ఆపోజిట్ గా ఉన్న లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకని అతని ఇంటెంట్ ని ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే మన క్రిమినల్ లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది, ఏదైనా పని చేసినప్పుడు అది క్రైమా కాదా అనేది దాని వెనకాల ఉన్న ఇంటెంట్ ఆర్ ఇంటెన్షన్ ని బేస్ చేసుకుని కోర్టు అది క్రైమా కాదా అనేది నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఆపరేషన్ చేయడానికి కత్తి వాడతాడు, దాంతో పొట్టని కోస్తాడు. అలాగే ఒక దొంగ కూడా కత్తిని వాడతాడు కానీ దాంతో పొడుస్తాడు. ఇక్కడ యాక్ట్ అంటే చర్య సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఇక్కడ డాక్టర్ ఇంటెంట్ ప్రాణాలను కాపాడడం అయితే దొంగ ఇంటెంట్ ఏమో ప్రాణాలు తీయడం. కాబట్టి ఇక్కడ కేవలం దొంగ మాత్రమే నేరస్తుడిగా పరిగణింపబడతాడు. సో ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడే కోర్ట్ సెక్షన్స్ అప్లై చేస్తాయి. చంపే ఉద్దేశంతో దాడి చేస్తే అది అటెంప్ట్ టు మర్డర్ కింద BNS సెక్షన్ 109 పడుతుంది. దానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బట్ అదే పని సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ కోసం చేస్తే BNS సెక్షన్స్ 35, 38 కింద సెల్ఫ్ డిఫెన్స్ ఎగ్జంప్షన్ అప్లై అయ్యి
నిర్దోషిగా విడుదలవుతారు. కానీ అదే కావాలని పదే పదే హాని చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటే అది హ్యాబిచువల్ ప్రీమీడియేటెడ్ ఆఫెన్స్ కింద చూసి ఎక్కువ శిక్షలు వేస్తారు. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడినా లేదా యూట్యూబ్ వీడియోలో మాట్లాడినా సరే ఆ స్పీచ్ లో ఒక వ్యక్తిని స్పెసిఫికల్లీ టార్గెట్ చేసి వాళ్ళ మీద వైలెన్స్ చేస్తామన్నట్టు మాట్లాడి, అది కూడా ఎంత ఘోరంగా. అలాగే వీళ్ళు మాట్లాడిన ఈ మాటల వల్ల ఇప్పుడు కమ్యూనిటీస్ మధ్య ఎనిమిటీ క్రియేట్ చేసేలా ఉంటే దాన్ని కోర్టు సరైన వాదనలతో అది ఇంటెన్షనల్ ఇన్స్టిగేషన్ లా పరిగణిస్తుంది. అండ్ ఇది జోసెఫ్ కి కొత్త ఏం కాదు. ఇతను మతాల పేరుతో కేవలం హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ అందులో ఉన్న వాళ్ళని ఎంత దారుణంగా అబ్యూస్ చేస్తూ వచ్చాడో మనం చూసాం. హీ లుక్స్ లైక్ ఏ హ్యాబిచువల్ ఒఫెండర్. అయినా సరే ఇంకా చాలా మంది అరుస్తున్నారు, అదేంటి ప్రశ్న జోసెఫ్ ని అరెస్ట్ చేశారు, అలా అయితే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయండి, ఆయన కూడా మాట్లాడారు కదా గతంలో, ఇదే కదా మీ గోల. లెట్ మీ ఆన్సర్ యూ లౌడ్ అండ్ క్లియర్. ఈ ప్రశ్న గాడు, ఎస్ ప్రశ్న జోసెఫ్ గాడు ఒక హ్యాబిచువల్ ఒఫెండర్. నేరం చేయడమే వీడి ఉద్దేశం. పిఠాపురంలో స్కూల్లో పిల్లలకి డబ్బులు ఇచ్చో లేదా బ్రెయిన్ వాష్ చేసో అక్కడ క్యాష్ గొడవలు క్రియేట్ చేసిన మ్యాటర్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. అన్నెసెసరీగా సోషల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమే వీడి ఉద్దేశం. అందుకే వాడు ప్రతి వీడియోలోనూ ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తిని తీసుకోవడం, ఇలా మాస్ బ్యాటింగో మాస్ ర్యాంపేజో అని చెప్పి పర్సనల్ లెవెల్లో థ్రెట్స్ అలాగే టార్గెట్స్ చేయడం చేస్తూ వచ్చాడు. ఇతని ఇంటెంట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి ఒక చిల్లర చీప్ జఫా గాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలతో కంపేర్ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రాన్ని క్రిమినల్స్ నుండి కాపాడే ఉద్దేశంతో పక్కా హాట్ బ్లడెడ్ క్రిమినల్స్ ని బూతులు తిట్టారు. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కూల్చేస్తాం, కుతుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాగే చెప్తున్నాను. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తున్నాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ అందులో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ప్లస్ ఆయన అన్న మాటల్ని ఇంకా చేతల్లో చూపించినా సరే తప్పులే అనిపిస్తుంది. అలాంటి తప్పుడు మనుషుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ సో కాల్డ్ ప్రశ్న గారిని సపోర్ట్ చేసే పకోడీ గాళ్ళు కేవలం బూతులు మాట్లాడేశారు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ మెయిన్ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించేస్తుంది. ఇదే వాళ్ళకి చెయ్యి తిరిగిన బాగా తెలిసిన ఆట. అండ్ ఈ ఆటలో వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు. అండ్ చాలా మంది టెర్రరిస్టులను కూడా వీళ్ళు ఇలానే కాపాడారు. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. ఇదే వీళ్ళు బాగా ఫాలో అయ్యే లైన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ నేరం చేసే ఉద్దేశంతో బూతులు మాట్లాడాడు కాబట్టి, ఇక్కడ క్రిమినల్ ఇంటెంట్ క్లియర్ గా ఉంది కాబట్టి అది క్రైమ్ గానే చూడాలి. అయినా సరే అదేంటి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేస్తే అరెస్ట్ చేసేస్తారా, స్టేజ్ మీద మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేదా, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా అని మీరు అడుగుతారా? నేను చూడడానికి ప్రయత్నం చేశాను. హైదరాబాద్ నుంచి అసలు పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారా లేదా, మధ్యలో ఎక్కడైనా ఆపేశారా, లేకపోతే సాయి కృష్ణలాగా ఏమైనా జరిగిందా, రాష్ట్రాలు కూడా తగలపడిపోతాయి. అయ్యా 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 వద్దయ్యా, కవర్ చేసుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందయ్యా. ఈ అడ్వకేట్ ఎవరో గానీ అసలు ఈ ప్రశ్న ఛానల్లో ఒక్క వీడియో కూడా చూడకుండా వచ్చేసినట్టున్నాడు ప్రశ్న తరపున వాదించడానికి. అసలు ఈ ప్రశ్న గాడి వీడియోస్ చూస్తే చిన్న పిల్లడు కూడా అర్థమైపోతుంది వీడెవడో రౌడీ షీటర్ లా ఉన్నాడని. అండ్ ఈయన చూస్తేనేమో అడ్వకేట్ అలాగే నల్ల కోడేసిన మరి వచ్చేసారు పాపం. ప్రశ్న రావణ్ చాలా అమాయక బాలుడు అండ్ వాడి నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమాయకుడు అని చెప్పడానికి ఈ లాయర్ ట్రై చేస్తున్నారు. నన్ను యూజువల్లీ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి వీడేంటో నేను క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేసి ఉన్నాను కాబట్టి కనెక్ట్ అయిపోతారు. బట్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడి చిట్టా మొత్తం బయట పెట్టిన వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అండ్ ఇన్ఫాక్ట్ వీడితోనే మనం వాడి అసలు పేరైన జోసెఫ్ బచ్చలకూరి అలాగే వాళ్ళ నాన్నగారి పేరు డేవిడ్ బచ్చలకూరి అని వాడి నోటితోనే చెప్పించాం. బై ద వే జోసెఫ్, లాస్ట్ వీడియో ఎండింగ్ లో జోసెఫ్ బచ్చలకూరి సన్ ఆఫ్ డేనియల్ బచ్చలకూరి అని మొత్తానికి నీ నోటితోనే చెప్పావు. దిస్ ఇస్ రావణ్ అలియాస్ జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్ ఫ్రమ్ బెజవాడ, ఫ్రమ్ ప్రశ్న. సారీ చెప్పించా. సో వీడి గేమ్ స్ట్రాటజీస్ ని అలాగే గేమ్స్ ని కనుక్కోవడం పెద్ద విషయం కాదు. మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇలాంటి ఒక చిల్లర మనిషిని మన సిస్టమ్ ఇన్నాళ్ళు టాలరేట్ చేసిందంటేనే సిస్టమ్ నిజంగా ఫెయిల్ అయిందని అర్థం. ఈ అరెస్ట్ కార్యక్రమాలు ఏవో ఎప్పుడో చేసి ఉండాలి. అండ్ ఇది జస్ట్ సర్ఫేస్ లేయర్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఇతను చేసే అరాచకాలు ఒక్కొక్కటి నేను ఒక్కొక్క వీడియోలో బయట పెడుతూనే ఉంటాను. ఎవడాపని ఆగే ప్రసక్తే లేదు. సో కమింగ్ వీడియోస్ లో అసలు వీళ్ళు ఎలాంటి మనుషులు, ఏమేం చేశారు, ఎవరిని సపోర్ట్ చేశారు, ఇంకా ఇలాంటి చాలా విషయాల్ని బయట పెట్టబోతున్నా. ఇక పోన్లే పాపం అని హెసిటేట్ చేస్తూ వదిలేసే ప్రసక్తే లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ జూమ్డ్ వినయ్ సైనింగ్ ఆఫ్.